దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి భాగం మనం చూసాం, యెహోవా ఎవరు, యేసు ఎవరు. రెండో భాగంలో యెహోవా యేసు కింద ఏ విధంగా వచ్చారు అండ్ బ్రదర్ తిమోతి గారి ద్వారా మనం తెలుసుకుందాం. మీ శక్తితో, మీ తలంపులతో, మీ ఆలోచనలతో నింపి అనేకులకు అర్థమైన రీతిలో సహాయం చేయమని రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచు ఈ యొక్క భాగమును వివరిస్తూ ఉన్నాం. పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేశీయ మిత్రులారా, సహోదర సహోదరులారా, మా ప్రాంతీయ ప్రజలారా, ప్రభునామమున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇటీవల మన యెహోవా శరీరధారిగా అంటే యేసుక్రీస్తుగా ఎందుకు వచ్చాడు అని మొదటి భాగము మనం విన్నాము. ఈరోజు రెండవ భాగము అదే మాట మీద, ఏ మాట? యెహోవా యేసుక్రీస్తుగా శరీరధారిగా ఎందుకు వచ్చారు అని రెండవ భాగము మరి మనం విందామండి. మరి దేవుని యొక్క గ్రంథము మీ దగ్గర ఉంటే మీరు కూడా పరిశీలించండి, పరీక్షించండి. రిఫరెన్స్తో సహా నేను తెలియచేస్తున్నాను కనుక ఈ విషయాలు నేను వివరించడం లేదు. కేవలం యెహోవా యేసుక్రీస్తుగా ఎందుకు వచ్చాడని ఆ విషయాలు మాత్రమే నేను రిఫరెన్స్ చూపిస్తున్నాను. అవి మీరు ఖాళీగా ఉన్నప్పుడు వాటిని చదువుకొని అర్థం చేసుకొని ఆ ప్రకారముగా నడుచుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. రెండవ భాగముగా ఇప్పుడు మనం యెహోవా యేసుక్రీస్తుగా ఎందుకు వచ్చాడు, ఇది రెండవ భాగములో మొదటి విషయమును తెలియచేస్తున్నాను. మొదటి విషయంలో ఏంటంటే, లోక పాపములను మోయుటకు ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకానికి మానవుడిగా వచ్చారు. ఎవరు? యెహోవాయే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చారంటే అండి, లోక పాపములను మోయటానికి. ఆ భాగము మనము వినాలంటే యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనములో ఆ మాట ఉన్నది. ఏ మాట? లోక పాపములను మోయుటకు యెహోవా యేసుక్రీస్తుగా వచ్చారు. రెండవ మాట ఏమిటంటే, యోహాను సువార్తలోని 4వ అధ్యాయము 25వ వచనములో ఏమనుందంటే, సమస్తమును తెలియచేయడానికి. సమస్తమును అనగా భూలోకములో సమస్తమును కూడా నీవేమి చూస్తున్నావు, ఏమి చూడబోతున్నావు, భూమి క్రింద ఏమున్నాయి, భూమిపై ఏమున్నాయి, ఆకాశం ముందు ఏమున్నది, అంతరిక్షములో ఏమున్నది, సమస్తము ఎలాగ జరుగుతున్నది, ఎలాగ జరగబోతూ ఉంది అని సమస్తమును తెలియచేయడానికి యెహోవా యేసుక్రీస్తుగా ఈ లోకానికి రావడం జరిగింది. ప్రియులారా, గమనించండి. మరొక మాట ఏమిటంటే, లూకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనములో ఏమనుందంటే, యెహోవా యేసుక్రీస్తుగా ఎందుకు వచ్చాడని ఈ మాట లోకమును అంటే లోకములో రాజ్యస్వార్త ప్రకటించడానికి వచ్చారు. ఆయన రాజ్యస్వార్త, పరలోక రాజ్యస్వార్తను ప్రకటించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తుగా రావడం జరిగింది. ఎవరు? యెహోవాయే యేసుక్రీస్తుగా ఈ లోకానికి రావడం జరిగింది. ఎందుకు? లోక పాపమును మోయడానికి వచ్చారు, తరువాత సమస్తమును తెలియచేయడానికి వచ్చారు. మూడో విషయం ఏంటంటే, పరలోక రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చారు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతకుముందు యెహోవా అను పేరు మీద పిలువబడ్డారు. ఆ యెహోవాయే యేసుక్రీస్తుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. మరొక మాట ఏంటంటే, గమనించండి ప్రియులారా, యోహాను సువార్తలోనే 6వ అధ్యాయము 38వ వచనములో కూడా లోకమును రక్షించడానికి వచ్చారని ఉంది. ఆయన ఎందుకు వచ్చారంటే, లోకమును రక్షించడం అంటే లోకములో ఉన్న ప్రజలను రక్షించడానికి. లోకములో ఉన్న ప్రజలను రక్షించడానికి ఈ లోకానికి యెహోవా అన్నటువంటి ఆ దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తుగా వచ్చారు. ఎందుకు వచ్చారని విన్నామా? లోక పాపలను మోయడానికి వచ్చారు, సమస్తమును తెలియజేయడానికి వచ్చారు, పరలోక రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చారు, అలాగే లోకములో ఉన్న ప్రజలను రక్షించడానికి వచ్చారని విన్నాం. మరొక మాట గమనిద్దాము. యోహాను సువార్తలోనే 10వ అధ్యాయము 10వ వచనములో ఏమనుందంటే, తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చారు. ఎవరి చిత్తాన్ని? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. యెహోవాయే శరీరధారిగా ఈ లోకానికి యేసుక్రీస్తుగా వచ్చారు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. మరో గొర్రెలంటే ఏ గొర్రెలు? గొర్రెలంటే మామూలుగా మనం సాధారణంగా చూస్తున్న గొర్రెలు కాదండి. ఈ మాట మీకు స్పష్టంగా అర్థం కావాలంటే దేవుని గ్రంథంలోనే 100వ కీర్తనలో 3వ చరణం స్పష్టంగా ఉంది. ఆయన మేపు గొర్రెలము అని ఉంది. ఆయన మేపు గొర్రెలమంటే మానవులమైన మనమే. మనకి సమృద్ధిగా
జీవమిచ్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావడానికి కారణం సమృద్ధిగా జీవం కలుగజేయడానికి వచ్చారు. ప్రియులారా గమనించండి, యెహోవా యేసు క్రీస్తుగా ఎందుకు వచ్చాడన్న మాట మీద మనం వింటూ ఉన్నాం. మొదటిది, లోక పాపములను మోయటానికి ఆయన వచ్చారు. రెండవది, సమస్తమును తెలియచేయడానికి ఆయన వచ్చారు. మూడవది, పరలోక రాజ్య సువార్తను ఆయన ప్రకటించడానికి వచ్చారు. తరువాత లోకమున్న ప్రజలను రక్షించడానికి ఆయన వచ్చారు. తరువాత ఐదవది, తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన వచ్చారు. యేసుక్రీస్తుగా ఎందుకు వచ్చారు? తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన వచ్చారు. ఆరవది, గొర్రెలకు సమృద్ధిగా జీవము కలుగు చేయడానికి వచ్చారు. ఆయన జీవమిచ్చే దేవుడు, జీవమును కలుగు చేసే దేవుడు. ఈ మాట మీకు ఇంకా తేటగా అర్థం కావాలంటే ఆయన ఎందుకు వచ్చాడంటే, ప్రియులారా గమనించండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనంలో ఆయన చక్కగా ఉంది, చక్కని మాట వ్రాయబడి ఉంది. ఏమనుందో అంటే, అక్కడ అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో మీకు తెలిసినటువంటి మాటే 25వ వచనంలో ఏమనుందంటే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఆయన జీవాన్నిచ్చేవాడు, ఊపిరినిచ్చేవాడు, సమస్తమును దయచేసేవాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరధారిగా అందరికీ కూడా జీవము కలుగజేయడానికి, అన్ని విషయాలలో కూడా సమస్తమును తెలియచేయడానికి, లోకములను పాపములను మోయడానికి, పరలోక రాజ్య సువార్తను ప్రకటించడానికి, లోకములున్న ప్రజలను రక్షించడానికి, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి, గొర్రెలకు సమృద్ధిగా జీవము కలుగు చేయడానికి ఆయన యెహోవా యేసుక్రీస్తుగా రావడానికి కారణమైంది. మరొక మాట, చివరిగా ఒక మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్తలోని 10వ అధ్యాయములో 11వ వచనములో ఏమనుందంటే, మంచి కాపరిగా ఆయన ఎందుకు వచ్చాడండి ఈ లోకానికి? మంచి కాపరిగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చారు. ఆ మాట యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో ఉంది. ఆయన మంచి కాపరిగా వచ్చారు, తన ప్రాణమును పెట్టడానికి వచ్చారు. మంచి కాపరి ఏం చేస్తాడండి? గొర్రెలకు ప్రాణం పెడతాడు. ప్రియులారా, అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి కారణం. ఈయనెవరండి? ఈ శరీరధారిగా రాకముందు యెహోవా అని పేరు మీద పిలువబడ్డారు. ఆ యెహోవాయే శరీరధారిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు. మొదటి భాగము మనము విన్నాము మొన్న, రెండవ భాగము కూడా ఇప్పుడు ఉన్నాం. మరి ఈ వాక్యాన్ని మీరు తెలుసుకొని చక్కగా యెహోవా ఎవరో, యేసుక్రీస్తుగా ఎందుకు వచ్చారో అన్న మాట విన్నాం కనుక ఈ సత్యాన్ని తెలుసుకొని సత్యవాక్యమును ఇంకా అనేకులకు మీరు తెలియచేసి, మరి అందరినీ కూడా అనేక మందిని ప్రభువునికి అనగా ప్రభుకు శిశువులుగా చేర్చి ప్రభుకు మహింకరంగా ఉండాలని మరి ఈ మాటలు తెలియచేసి ముగిస్తున్నాం. ప్రభు ఈ మాటలు మనందరికీ దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.